మధ్యాహ్నం ఈరోజు మనం ఒక్కరోజు కార్యక్రమం చేస్తున్నాం. మండల్ లెవెల్ ట్రైనింగ్ ఆన్ AI ఎనేబుల్డ్ ECD స్క్రీనింగ్ ఫర్ 0 to 6 years చిల్డ్రన్. అంటే మనం ఇంతవరకు కూడా అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార లోపం గురించినటువంటిది గుర్తించి ఎత్తు బరువు సక్రమంగా పెరుగుతున్నారు లేదా, పోషకాహారం అందుతున్నారు లేదా మాత్రమే చూసాం. దానికంటే మించి కూడా మనము పిల్లల్ని తయారు చేసే క్రమంలో వాళ్ళ యొక్క అంగ వికలత్వానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేదానికని చిన్న వయసులోనే నవజాత శిశువు ఉన్నప్పటి నుంచి నవచేత అంటే 3 సంవత్సరాల వరకే మనం గుర్తించగలిగితే 2-2.5 సంవత్సరాల లోపు పూర్తి స్థాయిలో మనం క్యూర్ చేయగలమని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల పరిధిలో మనం కనుక ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతాం. అది ఏ వికలాంగత్వమైనా కూడా, కాళ్ళు మన గుడ్డని కానీ, తర్వాత మూగా చెవుడని కానీ, ఇవన్నింటికి కూడా 2 సంవత్సరాలకు చికిత్స అందిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. కనుక మనము పోషకాహార లోపం ఒకటే చూస్తున్నాం. అది పోషకాహార లోపం అంటే మేధస్సుకు సంబంధించింది. మంచి పోషకాహారం బాగా ఎదిగితే మేధావి చేస్తారు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ చేస్తారు, శారీరక అభివృద్ధి దొరుకుతుంది. ఇప్పుడు మనం డీల్ చేసేది భౌతికంగా అంగ వికలత్వం లేకుండా చేయడానికి కూడా మనం ఏ రకంగా అయితే పోషకాహార లోపపోషణ నివారించినట్టే అంగ వికలత్వం లేకుండా చేసే క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అయితే దీనికి సరైన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మనకు కొంత శిక్షణ ఇచ్చి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే మనకు ముందే ఒక యాప్ తయారు చేసేసి ఆ యాప్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి మన శిశువులు చూసినప్పుడు కొన్ని సిమ్టమ్స్ కొన్ని సూచనల ద్వారా ఇది ఏం లోపం ఉండేది అని ఒక టేబుల్ ఇచ్చారన్నమాట, స్టాండర్డ్స్. అవి చూస్తానే మనము గుర్తించి నమోదు చేసుకొని వాళ్ళని రెఫర్ చేస్తాం. ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని ఉంటాయి. మనం త్వరితగతిన కనిపెట్టి గుర్తించి వాటికి రిహాబిలిటేషన్ మనం ట్రీట్మెంట్ కోసం పంపిస్తాం. అట్లా మనం పిల్లల్ని పోషకాహార లోపం నుంచే కాకుండా పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా శారీరకంగా మానసిక అభివృద్ధి చేసే క్రమంలో అంగన్వాడీలే కీలకమైన బాధ్యత నుంచి గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఒకరోజు శిక్షణ తీసుకుంటున్నాం. దీనికి సంబంధించిన మంచి యాప్ తయారు చేశారు. మనం హోమ్ టు హోమ్ వెళ్తుంటాం. హోమ్ విజిట్స్కి పిల్లలు పుట్టినప్పుడు మనం విజిట్ చేస్తాం. అవి వెంబడి చూసి గుర్తిస్తాం. గతంలో మన పెద్దవాళ్ళు కొందరు ఉంటారు ఇప్పటికి కూడా, ఒక చిన్న పిల్లలు మనం వెంబడినప్పుడు తీసుకెళ్తానే ఏంటి నీ పిల్లోడి కళ్ళిట్టుండని చెప్పేసి అట్లా చూసేసి కొంచెం చూసుకో పసరికలు ఉన్నట్టుండని వాళ్ళే చెప్తారు, సిమ్టమ్స్ గుర్తించి పెద్దవాళ్ళు. ఆ స్థాయిలో మనం కూడా మన దగ్గర ఉండే అంగన్వాడీ పిల్లలను చూస్తేనే గుర్తించేటువంటి శిక్షణ తెలివితేటలు మనకు వస్తాయి. కాబట్టి ఇది మంచి అవకాశం మనకి. మన 1000 జనాభాలో పిల్లలందరినీ మనం ఆరోగ్యవంతులుగా చేసేదానికి ఇదొక భారం అనుకోకుండా మనం ఏ రకంగా లోపపోషణ లేకుండా చేస్తామో అదే రకంగా మన పరిధిలో మన హయాంలో వికలాంగులైన పిల్లలే లేకుండా భావిభర్త ఆరోగ్యవంతమైనటువంటి భావిభర్త తయారు చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది, ఈ యాప్ ఉపయోగపడుతుంది నమ్మచ్చు. మీరందరూ శ్రద్ధగా విని తెలుసుకోవాలని, ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మన యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని, నాలెడ్జ్ ఉపయోగించుకొని గుర్తించాలని కోరుకుంటున్నాను. మనకు ఒక యాప్ని గవర్నమెంట్ మనకు చేయడం జరిగింది. ఈ యాప్లో ఏంటి దీని యొక్క ప్రాధాన్యత అంటే చూడండి, దీని యొక్క ఏం చేయాలి మనము ఈ యాప్లో ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏమైతే మొబైల్ అటాచ్ చేశారో, మొబైల్ మనకి ఏమైతే ఇచ్చి ఉంటారో ఆ మొబైల్కి డైరెక్ట్ సాఫ్ట్వేర్ నుంచి యాప్ డౌన్లోడ్ అవుతుంది. నంబర్ 1 డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి అందరూ వినండి. డౌన్లోడ్ అయిన తర్వాత గతంలో మనం పోషణ ట్రాకర్లకి ఏం చేసేవాళ్ళం, ఫోన్ నెంబర్లు పిన్ నెంబర్ మనమే ఎంటర్ చేసుకునేవాళ్ళం, అవునా కదా, MPIN కదా, అది 4 digits కోడ్ అని వస్తుంది. అలాగే ఈ యాప్ కూడా మన నంబర్ ఎంటర్ చేసినప్పుడు MPIN అనే ఒక 4 digitsని మనం జాగ్రత్తగా దాన్ని రాసి పెట్టుకొని యాప్ ఎనేబుల్ అయినాక ఫోన్ నంబర్ OTP ద్వారా మనం సేవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్. యాప్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ డిలే అనే దానికి సంబంధించినటువంటి
ఒక ఎనేబుల్ అవుతుంది యాప్లో.